ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనాన్ని మనము చదువుకుందాం. నీవేలాగు ఉపదేశము పొందితివో ఏలాగు వింటివో జ్ఞాపకము చేసుకొని దానిని గైకొనుచు మారు మనస్సు పొందుము. నీవు జాగరూకుడవై ఉండని ఎడల నేను నీకు తెలియదు. నేను దొంగవలే వచ్చేదను. ఏ గడియను నీ మీదికి వచ్చేదనో నీకు తెలియనే తెలియదు. పోయిన వారము కాకుండా అంతకు ముందు వారము మనము 1-2 వచనాలను మనం చూసాం. సార్దీసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము. సార్దీస్ అనేది ఒక నగరము అని జ్ఞాపకము చేశాను. ఆ నగరమును గురించి కొన్ని విషయాలను జ్ఞాపకం చేశాను నేను. ఈ సార్దీసులో ఉన్నటువంటి సంఘపు దూతకి ఇలాగు వ్రాయము. 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలను గలవాడు చెప్పు సంగతులేవనగా గతంలో మనం జ్ఞాపకం చేసుకున్నాం. 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలను గలవారు యేసుక్రీస్తు అని. ఆయన సంఘానికి చెప్తా ఉన్నాడు. ఏమని చెప్తున్నాడు? నీ క్రియలను నేనెరుగుదును. సార్దీస్ నగరంలో ఉన్నటువంటి సంఘమా, సంఘ సభ్యులారా, మీ పనులేమిటో నాకు తెలుసు. అవేమనగా జీవించుచున్నావన్న పేరు మాత్రము ఉన్నది గాని నీవు మృతుడవే. ఈ సంఘానికి పేరు ఉంది. ఏమిటి ఆ పేరు అనగా జీవించుచున్నారు. శరీర సంబంధంగా కాదు, శరీర సంబంధంగా కూడా వారు జీవించుచునే ఉన్నారు. అయితే ఇక్కడ యేసుక్రీస్తు వారు మాట్లాడుచున్నది శరీర సంబంధంగా జీవించుచున్న విషయాన్ని గురించి కాదు. మరి దేనిని గురించి ఆయన మాట్లాడాడు అనగా ఆత్మ సంబంధంగా జీవించుచున్నారు అన్నటువంటి పేరుంది, కానీ ఆత్మ సంబంధంగా వారు మృతులై ఉన్నారు. పైకి ఒక విధముగా కనిపిస్తూ ఉన్నారు, కానీ లోపల ఆ విధంగా వారు లేరు. గత దినాలలో మనం జ్ఞాపకం చేసుకున్నాం. సున్నము పుట్టినటువంటి సమాధులను జ్ఞాపకం చేసుకున్నాం. అవి బయట శృంగారముగా కనిపిస్తాయి, కానీ లోపల చచ్చిన వారి ఎముకలతో నిండి ఉండడాన్ని మనం చూస్తాం. బయటికి శృంగారంగా కనిపిస్తాయి, కానీ లోపల శృంగారంగా ఉండవు. ఈ సంఘ సభ్యులు కూడా బయటికి
జీవించుచున్నవారుగా కనిపించారు. లోపల వారు మృత స్థితిలో ఉండిపోయారు. ఆ సంఘ పరిస్థితి అది. 2వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. యేసుక్రీస్తు వారు ఆ సంఘ సభ్యులతో చెప్పాడు, సంఘ సభ్యులారా, మీ పనులు దేవుని ఎదుట సంపూర్ణంగా లేవు. నాకు కనబడలేదు అలాగా అని ఆయన తెలియజేశాడు. ఇలాంటి స్థితిలో ఉన్నటువంటి సంఘానికి యేసుక్రీస్తు వారు ఏమని చెబుతున్నాడు అంటే, గనుక జాగరూకుడవై, అంటే మేల్కొని ఆత్మ సంబంధంగా మృత స్థితిలో ఉన్నావు నువ్వు. కాబట్టి నువ్వు లేయి, నువ్వు మేల్కో అని ఆయన చెబుతూ ఉంటున్నాడు. జాగరూకుడవై చావనై ఉన్న మిగిలిన వాటిని బలపరచును. ఆ సంఘ సభ్యుల క్రియలు చావనై ఉన్నాయి. కాబట్టి ఆయన వారికి చెప్పినది ఏమిటి అనగా, ఆ చావనై ఉన్నటువంటి మిగిలిన క్రియలని బలపరచు, స్థిరపరచు. అవి పూర్తిగా చనిపోకుండా నువ్వు జాగ్రత్త పడు అని ఆయన సంఘాన్ని గద్దిస్తూ ఉంటున్నాడు. 3వ వచనంలో అంతవరకు మనము గత కాలములో చూసాము. ఈరోజు మనము 3వ వచనాన్ని చదువుకున్నాం. ఈ 3వ వచనంలో యేసుక్రీస్తు వారు చెబుతున్నటువంటి మాటలు ఏమిటి అనగా, సంగమా, నువ్వు జ్ఞాపకం చేసుకో. ఏమని చెప్తున్నాడు సంఘానికి? జ్ఞాపకము చేసుకో. అంటే జ్ఞాపకం చేసుకోవలసిన అవసరం ఉంది. మర్చిపోయారు వారు. ఏం జ్ఞాపకం చేసుకోవాలి అనగా, నీవు ఏలాగు ఉపదేశం పొందితివో, ఏలాగు వింటివో జ్ఞాపకం చేసుకో. ఈ సంఘం ఉపదేశం పొందింది, వినింది. అయితే ఇప్పుడు యేసుక్రీస్తు వారు చెబుతున్న మాటలు ఏంటంటే, సంఘస్థులారా, మీరు ఏలాగు ఉపదేశం పొందారో, ఏలాగు విన్నారో వాటిని జ్ఞాపకము చేసుకోండి. మీరు మర్చిపోయారు. ఎవరు వచ్చి మీకు ఉపదేశం చేశారో, ఏలాగు ఉపదేశం చేశారో, ఏలాగు బోధించారో, మీరు ఏలాగు విన్నారో, మీరు ఆ ప్రారంభ సత్యాలని, ప్రాథమిక సత్యాలని, సత్యవాక్యాన్ని ప్రారంభంలో విన్నప్పుడు ఆ ప్రాథమిక సత్యాలని మీరు మర్చిపోయారు. కాబట్టి జ్ఞాపకము చేసుకో. యేసుక్రీస్తు వారు నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై రొట్టెను తినమన్నాడు, ద్రాక్షారసాన్ని త్రాగమన్నాడు. నన్ను మీరు జ్ఞాపకం చేసుకోవాలి. నేను 2వసారి ఈ లోకానికి వచ్చేంత వరకు కూడా జ్ఞాపకము చేసుకోవాలి.
జ్ఞాపకం చేసుకొని నేను రెండవసారి వచ్చేంత వరకు కూడా సువార్తను ప్రకటించాలి. కనుక మీరు ఏలాగు ఉపదేశం పొందారో, ఏలాగు విన్నారో వాటిని మీరు జ్ఞాపకము చేసుకోనండి. ఇది మొదటిది. జ్ఞాపకం చేసుకొని ఏం చేయాలి? వారు యేసుక్రీస్తు వారు ఏమని చెప్పారు? దానిని గైకొనుచు. జ్ఞాపకము చేసుకోవాల్సింది యేసుక్రీస్తును ఆయన వచ్చేంత వరకు సువార్తను ప్రకటించడము కొరకు. అలాగే జ్ఞాపకము చేసుకోవలసినది ఈ సంఘము జ్ఞాపకం చేసుకున్నటువంటి ఆ విషయాలని గైకొనడం కోసం, ఆ విషయాలను ఆచరించడం కోసం, ఆ విషయాలను గట్టిగా పట్టుకోవడం కోసం, ఆ సువార్త విషయాలను మర్చిపోవడం కోసం కాదు, గైకొనడం కోసము. అది రెండవ ఆజ్ఞ. అది మూడవది ఏమని చెప్పాడు? 3వ వచనంలోనే మారు మనస్సు పొందుము. మారు మనస్సు పొందుము. సంగమా, నీవు నీ మనస్సును మార్చుకోవాలి. సంఘ సభ్యులు ఏ విషయములో వారి మనస్సును మార్చుకోవాలి అంటే, పేరుంది అంతే. ఏమని పేరుంది? జీవించుచున్నాము అన్న పేరుంది. సార్దీస్ సంఘ సభ్యులము అని పేరుంది. బైబిల్లోని పేర్లున్నాయి. క్రైస్తవులము అని పేర్లున్నాయి. కానీ ఆ క్రైస్తవ జీవితం లేదు. ఆత్మ సంబంధంగా మృత స్థితిలో ఉండిపోయారు. ఆత్మ యందు తీవ్రత లేని స్థితి, ఆసక్తి లేని స్థితి, మెలకువ లేని స్థితి, పౌరుషం లేని స్థితి, రోషము కలిగిన దేవుని లాగా రోషము లేని స్థితి, ఆత్మ సంబంధమైన స్పర్శ లేని స్థితి, ఆత్మ సంబంధమైన మృత స్థితిలో ఉన్న విశ్వాసులు ఆ మృత స్థితి విషయంలో మనసు మార్చుకోవాలి. వారి క్రియలు దేవుని ఎదుట సంపూర్ణముగా లేవు. అంటే క్రియలు దేనిని తెలియజేస్తాయి? విశ్వాసాన్ని తెలియజేస్తాయి. వారి విశ్వాసము పరిపూర్ణమైన విశ్వాసంగా లేదు. కనుక సంఘము వారి విశ్వాస విషయంలో మనస్సును మార్చుకోవాలి. వారి క్రియల విషయంలో మనస్సును మార్చుకోవాలి. వారి క్రియలు చావనే ఉన్నాయి. వాటి విషయంలో మనస్సు మార్చుకోవాలి. యేసుక్రీస్తు వారి సంఘానికి ఆజ్ఞాపిస్తా ఉన్నాడు. ఏమని ఆజ్ఞాపిస్తా ఉన్నాడు? ఒకటి జ్ఞాపకము చేసుకో. రెండవది గైకొను. మూడవది మారు మనస్సు పొందుము. మూడవ వచనంలో నీవు జాగరూకుడవై ఉండని ఎడల నేను దొంగ వలె వచ్చేదను. యేసుక్రీస్తు వారు సంఘముతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతూ ఉన్నాడు? సంఘమా, నువ్వు ఆత్మ సంబంధంగా మేల్కొనకపోతే, ఆత్మ సంబంధంగా నువ్వు మెలకువగా ఉండకపోతే, ఆత్మ సంబంధంగా నువ్వు లేవకపోతే నేను దొంగ వలె నీ మీదికి వచ్చేదను. దొంగ ఏ విధంగా తెలియని గడియలో వస్తాడో అదే విధంగా
నేను నీ మీదికి వస్తాను అని ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. ఈ యొక్క సార్దీస్ నగరం వారు అనుకున్నారు మేము క్షేమముగా ఉన్నాము అని అనుకున్నారు. మా యొక్క నగరం చక్కని అద్భుతమైన కోటలు కలిగిన నగరం కనుక శత్రువు మా మీద దాడి చేయలేరు, మా నగరాన్ని స్వాధీన పరచుకొనలేరు అనుకున్నారు వీరు. మేము క్షేమంగా ఉన్నాము అని అనుకున్నారు వాళ్ళు. కానీ వాస్తవానికి వారు క్షేమముగా లేరు. వారు మెలకువగా లేరు. వారు మెలకువగా లేని కారణము చేతనే 2 సార్లు ఆ నగరం శత్రువుల చేత స్వాధీనము చేసుకొనబడింది. పారసీకుల కాలములో ఈ నగరం స్వాధీనపరచుకొనబడింది. గ్రీకుల కాలములో ఈ నగరం స్వాధీనపరచుకొనబడింది. కారణము ఏమిటి అనగా మెలకువ లేని స్థితి. చరిత్రలో వారికి సంభవించినటువంటిది ఇది. వారికి తెలిసిన విషయాన్నే యేసుక్రీస్తు వారు ఇక్కడ ఆత్మ సంబంధంగా చెప్తా ఉన్నాడు. సంఘస్థులారా, ఆత్మ సంబంధంగా మీరు జాగారూకులై ఉండకపోతే నేను దొంగ వచ్చినట్లు నేను మీ మీదికి వస్తాను, ఏ గడియను మీ మీదికి వచ్చేదనో మీకు తెలియదు అని ఆ యేసుక్రీస్తు వారు సంఘాన్ని హెచ్చరిస్తూ ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. 4వ వచనాన్ని మనము చదువుకుందాం. అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు సార్దీస్ లో నీ యొద్ద ఉన్నారు. వారు అర్హులు గనుక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించెదరు. అయితే సంఘమంతా అయితే అనే మాట మనం చూసినప్పుడు పైన చెప్పబడిన దానికి వ్యతిరేకంగా యేసుక్రీస్తు వారు చెప్పబోచున్నాడు అని మనము అర్థం చేసుకోవలసినటువంటి వారమై ఉన్నాం. సంఘమంతా అంటే సంఘములోని సభ్యులందరూ కూడా మృత స్థితిలోనే ఉన్నారా? సంఘ సభ్యుల క్రియలన్నీ కూడా దేవుని ఎదుట అసంపూర్ణంగా కనిపిస్తున్నాయా? సంఘ సభ్యుల క్రియలన్నీ కూడా చావనై ఉన్నాయా అంటే కాదు. సంఘములో ఎక్కువ మంది మృత స్థితిలో ఉన్నారు. అయితే తక్కువ మంది ఎలా ఉన్నారట? తమ వస్త్రములను అపవిత్రపరచు కొనని కొందరు ఆ సంఘములో కొందరు ఎలా ఉన్నారట? తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని జీవితము జీవించినటువంటి వారు కొందరు. ఎక్కువ మంది మృత స్థితిలో ఉన్నారు, పొట్టుగా ఉన్నారు, గింజగా లేరు, పొట్టుగా ఉన్నారు. అయితే అలాంటి వారి మధ్యలోనే కొందరు తమ వస్త్రములను అపవిత్రపరచుకోకుండా ఆ సంఘములో జీవిస్తూ ఉన్నారు. కొందరు నోవహు కాలములో అతని భార్య, 3 కుమారులు 3 కోడళ్ళు తప్ప
మిగిలిన వారందరూ కూడా భక్తి హీనులే. అయితే ఆ భక్తి హీనుల మధ్యలో కొందరు భక్తి పరులుగా జీవించగలిగారు. లోతు సొదొమ గొమొర్ర ఆ పట్టణాలలో తన గుడారాన్ని వేసుకున్నాడు. లోతు సొదొమ గొమొర్ర అనే పట్టణాలలో తన గుడారాన్ని వేసుకున్నాడు. ఆ ప్రజలు ఎలాంటి వారు అంటే దుష్టులు, బహు పాపులు, బాలురు మొదలుకొని ముసలి వయసు వరకు కామముతో జీవించినటువంటి వారు. అలాంటి వారి మధ్యలో లోతు నీతిమంతుడిగా జీవించాడు అని పేతురు గారు మనకి తన పత్రికలో రాశాడు. లోతు ఇంకా కొందరు అని చెప్పవచ్చు. నోవహు కాలములో చుట్టూ కూడా భక్తిహీనులే. అయినా కొందరుగా ఈ నోవహు అతని కుటుంబము భక్తి పరులుగా జీవించారు. లోతు కాలంలో చుట్టూ కూడా దుష్టులే, చుట్టూ కూడా బహుపాపులే. వారు దుష్టులు కనుక నేను దుష్టుడుగా జీవించాలని అనుకోలేదు లోతు. వారు బహుపాపులు గనక నేను బహుపాపిగా జీవించాలి అనుకోలేదు లోతు. అలాగే ఈ సాటి సంఘములో కూడా ఎక్కువ మంది ఏదో రావాలంటే వస్తున్నారు ప్రార్థనకి, కాబట్టి నేను కూడా అలాగే రావాలి అని అనుకోలేదు. ఎప్పుడు పడితే అప్పుడు వస్తా ఉన్నారు, కాబట్టి నేను కూడా ఎప్పుడు పడితే అప్పుడు రావాలి అని అనుకోలేదు. కొందరు ఎలా పడితే అలాగ పాటలు పాడుతూ ఉన్నారు, కాబట్టి నేను కూడా అలాగ పాడాలి, మేము కూడా అలాగ పాడాలి అని అనుకోలేదు వారు. కొందరు ఎక్కువ మంది మృత స్థితిలో జీవిస్తూ ఉన్నా వారిలాగా మేము జీవించవలసిన అవసరం లేదు. ఎక్కువ మంది అపవిత్రపరుచుకొని తమ రక్షణ వస్త్రాలని, తమ నూతన స్వభావాన్ని అపవిత్రపరుచుకొని జీవించుచున్నంత మాత్రాన మేము కూడా అలాగే జీవించాల్సిన అవసరం ఏమి లేదు. ఎవరు ఎలా జీవిస్తున్నా పర్వాలేదు, మేం మాత్రం అపవిత్రపరుచుకోకుండా జీవిస్తాం, పవిత్రంగా జీవిస్తాం, నీతిగా జీవిస్తాం, మా నూతన స్వభావాన్ని పాడు చేసుకోకుండా జీవిస్తాం. కొందరు సార్దీస్ సంఘములో కొందరు ఇలా బ్రతికారు. ఈ బ్రతుకు కావాలండి దేవునికి. గాలొస్తే కొట్టుకుపోయే పొట్టెందుకు దేవునికి? తుమ్మితే ఊడిపోయే ముక్కు అవసరం లేదు కదా. కొందరు తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని వారు నియత ఉన్నారు. వారు అర్హులు, వారు భక్తి పరులు, వారు నిజంగా జీవించుచున్నవారు, వారు అర్హులు గనుక తెల్లని వస్త్రములు ధరించుకొని. ఎటువంటి వస్త్రాలు ధరించుకుంటారంట? తెల్లని వస్త్రాలు ధరించుకొని. పాత కాలాలలో తెల్లని వస్త్రాలు ఎవరు ధరించుకునేవారు అంటే జయించిన వారు. జయించిన తర్వాత సెలబ్రేషన్ సమయంలో ఆ తెల్లని వస్త్రాలని ధరించుకునేవారు. చిన్నస్వామి క్రికెట్ స్టేడియంలో T20 ఏదో జరిగింది కదా, ఏదో IPL ఏదో జరిగింది. బెంగళూరు వాళ్ళు గెలిచారు. బెంగళూరు వాళ్ళు గెలిచిన తర్వాత మళ్ళీ వాళ్ళకి ఒక సెలబ్రేషన్ చేశారు. అలాగా గెలిచిన తర్వాత
ఆ యొక్క సెలబ్రేషన్స్ లో గెలిచిన వారు తెల్లని వస్త్రాలని ధరించుకుంటారు. పాతకాలంలో ఇక్కడ యేసుక్రీస్తు వారు ఈ సంఘంతో చెప్తా ఉన్నాడు, వారు అర్హులు గనక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించెదరు. ఎవరు సంచరిస్తారో? తెల్లని వస్త్రాలు ఎవరు ధరించుకుంటారు? ఎవరు యేసుక్రీస్తుతో సంచరిస్తారంటే మృత స్థితిలో ఉన్నవారు కాదు. ఎవరు? తమ వస్త్రములను అపవిత్రపరచుకొనకుండా జీవిస్తున్నారే సంఘములో, వారు తెల్లని వస్త్రాలు ధరించుకుంటారు. వారు యేసుక్రీస్తుతో సంచారము చేస్తారు, ఆయనతో సహవాసము కలిగి ఉంటారు. 5వ వచనం చదువుతున్నాం. జయించువాడు అలాగున తెల్లని వస్త్రమును ధరించుకొనును. జీవ గ్రంథములో నుండి అతని పేరెంత మాత్రమును తుడుపు పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును. జయించువాడు. దేనిని జయించువాడు? విశ్వాస జీవితంలో కీడును మేలు చేత జయించువాడు. విశ్వాస జీవితంలో శరీరాశని, నేత్రాశని, జీవపు డంబాన్ని జయించువాడు. విశ్వాస జీవితంలో అబద్ధ ప్రవక్తల ఆ బోధలను అంగీకరించకుండా జయించువాడు. విశ్వాస జీవితంలో దేవుడు పరీక్షలు పెట్టినప్పుడు, దేవుడు అబ్రహామును పరీక్షించినప్పుడు ఆ పరీక్షలో జయించిన వాడు. సాతాను యోబును శోధించినప్పుడు యోబు ఏ విధంగా జయించాడో, సాతాను యేసుక్రీస్తును శోధించినప్పుడు ఆయన ఏ విధంగా జయించాడో, అలాగా సాతాను శోధనలని జయించినటువంటి విశ్వాసి సంఘములో ఆ ప్రారంభములో వినినటువంటి ఉపదేశాన్ని మరచిపోకుండా జ్ఞాపకం ఉంచుకొని దానిని గాయకొనొచ్చు దేవుని ఎదుట సంపూర్ణమైన క్రియలు కలిగి ఆ ఆత్మ సంబంధంగా పరచుకోకుండా ఏ వ్యక్తి అయితే ఆ వినిన ఉపదేశం పట్ల నమ్మకముగా చివరి వరకు జీవిస్తూ ఉంటాడో ఆ విశ్వాసి జయించినటువంటి వాడు. ఆ జయించిన విశ్వాసి ఎలా ఉంటాడని యేసుక్రీస్తు వారు వాగ్దానం చేస్తున్నాడు. ఏమని వాగ్దానం చేస్తున్నాడు? జయించువాడు అలాగునండి. అలాగునంటే ఎలాగునా? ఆ సంఘములో కొందరు తమ వస్త్రాలని అనగా రక్షణ వస్త్రాలని అనగా నూతన స్వభావాన్ని అపవిత్రపరచుకోకుండా పవిత్రమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నారే, వారు తెల్లని వస్త్రాలు ధరించుకున్నారే, అలాగుననే ఈ జయించువాడు కూడా తెల్లని వస్త్రాలు ధరించుకొనును. ఎరుపు గులాబీ ప్రేమకి అది చిహ్నము, మనకు తెలుసు. పావురము శాంతికి చిహ్నం. అలాగే తెల్లని వస్త్రాలు దేనికి గుర్తు అనగా పవిత్రమైన జీవితానికి గుర్తు, నీతి క్రియలకు గుర్తు, జయ జీవితానికి గుర్తు. తెల్లని వస్త్రములు ధరించుకొనును. తర్వాత ఏమంట? జీవ గ్రంథములో నుండి అతని పేరు ఎంత మాత్రమో తుడుపు పెట్టక. జీవ గ్రంథం మన చేతిలో ఉన్నటువంటి దీని పేరు పరిశుద్ధ గ్రంథం. అయితే మనం ఇక్కడ చదువుకున్నటువంటి మాట జీవ గ్రంథం. దేవుడు ఈ జీవ గ్రంథములో జయించిన వారి పేర్లను వ్రాయివాడే ఉన్నాడు. తమ వస్త్రాలని అపవిత్రపరచుకొనని వారి పేర్లు వ్రాయివాడే ఉన్నాడు. విశ్వాసం ఉంచి బాప్తిస్మం తీసుకొని క్రీస్తు సంఘంలో సభ్యులై
బ్రతికిన కాలమంతా దేవుని చిత్తాన్ని నెరవేర్చి చనిపోయినటువంటి వారి పేర్లని వ్రాయువాడే ఉంటున్నాడు. ఎవరైతే పరలోకంలో తండ్రితో, కుమారుడితో, యేసుక్రీస్తుతో, కోట్ల కొలది దేవదూతలతో నిత్యము జీవించబోచు ఉన్నారో వారి పేర్లని దేవుడు ఈ జీవ గ్రంథము అనే రిజిస్టర్, తన రిజిస్ట్రీలో ఆయన వ్రాయువాడై ఉంటున్నాడు. ఎవరి పేర్లు ఉంటాయంట? జయించువాని పేర్లు ఈ జీవ గ్రంథములో ఉంటాయట. ఆ జయించు విశ్వాస యొక్క పేరును యేసుక్రీస్తు వారు ఎంత మాత్రము కూడా తుడుపు పెట్టాడు అట. అంత మాత్రమే కాదు, ఇంకా ఏం చేస్తారంటే ఆయన నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును. యేసుక్రీస్తు వారు ఒప్పుకుంటాడు. ఎవరి ఎదుట ఒప్పుకుంటాడట? దేవుని ఎదుట ఒప్పుకుంటాడట. ఇంకా ఆయన దూతల ఎదుట ఒప్పుకుంటాడట. ఎవరిని ఒప్పుకుంటాడు? ఏ విశ్వాసి అయితే, ఏ విశ్వాసురాలైతే తన విశ్వాస జీవితంలో జయ జీవితము జీవిస్తూ ఉన్నారో వారిని ఒప్పుకుంటాడు అట. మత్తయి సువార్త 10వ అధ్యాయము 32వ వచనాన్ని మనం చదువుకుందాం. మనుషుల ఎదుట నన్ను ఒప్పుకొను వాడెవడో పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేనును వానిని ఒప్పుకొందును. మనుషుల ఎదుట ఎవడు నన్ను ఎరుగనను వానిని పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేను ఎరుగా నందును. యేసుక్రీస్తు వారు ఒప్పుకుంటాను అని చెప్పాడు. ఒప్పుకుంటాను అని చెప్పాడంటే ఆ యొక్క విశ్వాసులో మనుషుల ఎదుట దేవుణ్ణి ఒప్పుకున్నారు, మనుషుల ఎదుట యేసుక్రీస్తుని ఒప్పుకున్నారు. కనుకనే యేసుక్రీస్తు కూడా ఏమంటున్నాడు? వీరిని నేను నా తండ్రి ఎదుట ఒప్పుకుంటాను, నేను ఆయన దూతల ఎదుట ఒప్పుకుంటాను అని యేసుక్రీస్తు వారు చెబుతూ ఉంటూ ఉన్నారు. యేసుక్రీస్తు వారు ఈ సార్దిస్ లో ఉన్నటువంటి సంఘానికి ఆయన ఇస్తున్నటువంటి వాగ్దానం, ఒకటి తెల్లని వస్త్రాలు ధరించుకుంటారు, రెండవది వారి పేరు జీవగ్రంథంలో నుండి తుడుపు పెట్టబడదు, మూడవది నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను వారి పేరును నేను ఒప్పుకుంటాను. 6వ వచనాన్ని మనము చదువుకుందాం. 6వ వచనం. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఈ మాటని మనము సువార్తలలో కూడా యేసుక్రీస్తు వారు చెప్పడాన్ని మనం చూస్తాం. ఇదే ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి 7 సంఘాలకి ఈ మాటను వ్రాయడాన్ని మనం చూస్తాం. చూడండి, అదే 2వ అధ్యాయము 7వ వచనం. 2వ అధ్యాయం 7వ వచనం. చెవిగలవాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట వినుగాక. 11వ వచనం. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినును గాక. 17వ వచనం. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినును గాక. 29వ వచనం. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినును గాక. 3వ అధ్యాయం 6వ వచనం. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినును గాక. 13వ వచనము. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినును గాక. 22వ వచనం. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినును గాక. 7 సంఘాలకు కూడా ఈ మాటలు రాశాడు. అంటే
ఈ మాటలు ప్రాముఖ్యమైనవి అని మనం మర్చిపోకూడదు. ఏంటి దీని అర్థం? సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక, వినుగాక. ఇది ఆజ్ఞ. వినుగాక అనేది ఆజ్ఞ. ఇది వినుగాక, చెవి గలవాడు వినుగాక. ఎవరికి చెవులు లేవు? ఎవరికి చెవులు లేవు? ఇక్కడ ఉన్నటువంటి అందరికీ కూడా చెవులు ఉన్నాయి. మరి ఏంటి ఈ మాటల అర్థం ఏంటి? చెవి గలవాడు వినుగాక అనే మాటల అర్థం ఏమిటి? యేసుక్రీస్తు వారు విత్తువానిని గూర్చినటువంటి ఉపమానము చెప్పాడు. మత్తయి సువార్త 13వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుదాం. చూడండి. మత్తయి సువార్త, నా ప్రజలు కన్నులారా చూచి చెవులారా విని హృదయముతో గ్రహించి మనస్సు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందకున్నట్లు వారి హృదయం క్రొవినది, వారి చెవులు వినుటకు మందములైనవి, వారు తమ కన్నులు మూసుకొని ఉన్నారు గనుక. ఈ మాటలు చూడండి. మీరు వినుట మట్టుకు విందురు గాని గ్రహింపనే గ్రహింపరు, చూచుట మట్టుకు చూతురు గాని ఎంత మాత్రమును తెలుసుకున్నారు. ఇక్కడ మనకి అర్థం ఉంది. చెవి గలవాడు వినుగాక అంటే ఏమిటి అర్థము? వినుట మటుకు విందురు గాని గ్రహింపరు అట. అర్థము కాదు, అర్థం చేసుకోరు. మీటింగ్స్ కి డబ్బులు ఇవ్వాలి, విన్నారు. ఇవ్వలేదు అంటే అర్థం ఏంటి? వాళ్ళు చెవి గలవారు కాదు. విన్నారు కానీ వాళ్ళకి అర్థం కాలే, వాళ్ళు గ్రహించలే. చెవి గలవాడు వినుగాక అంటే వినింది అర్థమై అలాగ నడుచుకున్నవాడు, వినింది అర్థం చేసుకొని లోబడినవాడు, వినింది అర్థం చేసుకొని విధేయత కనబరిచినవాడు. ఎన్నిసార్లు ప్రకటన చేసినా వినినా ఇంకా ఇవ్వవలసిందని ఇవ్వలేదంటే వారు గ్రహింపలేదు అని అర్థం. వారు చెవి గలవారు కాదు అని అర్థం. ఆలస్యంగా రాకూడదు అని ఎన్నిసార్లు వింటూ ఉన్నా ఇంకా ఆలస్యంగా వస్తున్నామంటే మీకు అర్థం కాలేదు అని అర్థం. చెవి గలవారు కాదు అని అర్థం. చెవి గలవాడు వినుగాక అంటే దాని అర్థం ఏంటంటే విని అర్థం చేసుకొని వెంటనే లోబడడం అని అర్థం. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట. సంఘములతో ఎవరు చెప్తున్నారంట? ఆత్మ అనగా పరిశుద్ధాత్ముడు చెప్తా ఉన్నాడు. సంఘములతో పరిశుద్ధాత్ముడు చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. చూడండి, ఒక చక్కని ఉదాహరణ చూద్దాం. అపోస్తలుల కార్యములో
13వ అధ్యాయము, అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయము 1వ వచనం. అంతియొకయలోనున్న సంఘములో బర్నబా, నీగేరెనబడిన సుమేయోను, కురేనీయుడైన లూకియా, చతుర్థాధిపతి అయిన హేరోదుతో కూడా పెంచబడిన మనయేను, సౌలు అను ప్రవక్తలను బోధకులను ఉండిరి. వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచు ఉండగా పరిశుద్ధాత్మ మాట్లాడుతూ ఉన్నాడు. వినండి, పరిశుద్ధాత్ముడు మాట్లాడుతూ ఉన్నాడు, సంఘముతో మాట్లాడుతూ ఉన్నాడు, అంతియొకయలో ఉన్నటువంటి సంఘంతో మాట్లాడుతూ ఉన్నాడు. మనం ఏం చదువుకున్నాడు 6వ వచనంలో? సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. ఇక్కడ అంతియొకయ సంఘం ఇది. ఈ అంతియొకయ సంఘముతో పరిశుద్ధాత్ముడు చెప్తా ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు చెప్తా ఉంటే వీళ్ళు ఏం చేశారు? పరిశుద్ధాత్ముడు అంటున్నాడు, ఏమని అంటున్నాడు? నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పాను. వారు ఏం చేశారు? అంతటా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి. చెవి గలవాడు వినుగాక అంటే ఇది అర్థం. పరిశుద్ధాత్ముడు వారితో మాట్లాడాడు. ఏమని మాట్లాడాడు? సంఘస్థులారా, పౌలును బర్నబాను ప్రత్యేకపరచండి అని మాట్లాడాడు. వాళ్ళు విన్నారు. విన్న తర్వాత వాళ్ళకి అర్థమైంది. ఏమని అర్థమైంది? పౌలును బర్నబాను పని కొరకు ప్రత్యేకపరచాలి అని అర్థమైంది. అర్థమైన తర్వాత మౌనంగా ఉన్నారా? లేదు. మౌనంగా ఉంటే అర్థం కానట్లు. మౌనంగా లేరు. వాళ్ళు ఏం చేశారు? ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. అది చెవి గలవాడు వినుగాక అంటే, చెవి గలవాడు వినుగాక అంటే వినినది అర్థం చేసుకొని దానికి లోబడేవాడు, లోబడని వాడు కాడు. లోబడని వారికి చెబుతున్న మాటలది. వినట మటుకు విందురు గాని గ్రహింపరు. చెవి గలవాడు వినుగాక అనగా వినిన దానిని అర్థం చేసుకొని వెంటనే స్పందించేవారు. చర్య ప్రతిచర్య. పరిశుద్ధాత్ముడు మాట్లాడాడు, అది చర్య. ప్రతిచర్య ఏంటి? వీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి పౌలు బర్నబాను పంపించారు. ఇది ప్రతిచర్య, ఇది విధేయత, ఇది లోబడడం, ఇది వినడం, ఇది గ్రహించడం, ఇది చెవులు కలిగి ఉండడం. అంటే చెవులు గలవాడు వినుగాక అనగా లోబడమే. ఏమైతే విన్నామో దానికి లోబడమే చెవులు గలవాడు వినుగాక అంటారు. ఎన్నిసార్లు వింటూ ఉన్నా మారడం లేదు అంటే గ్రహింపు లేదు అని అర్థం. వినటం మటుకు వింటా ఉన్నారు కానీ గ్రహింపు లేదు అని అర్థం. ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక అనగా దేవుని మాటలకు లోబడమే వినడము అని అర్థమని మన ఇక్కడ ఉన్నటువంటి మనమందరము గ్రహించవలసినటువంటి వారమై ఉన్నాం. ఈ ఉదయకాలపు వేళ సార్దీసులో ఉన్నటువంటి సంఘాన్ని మన జ్ఞాపకం చేసుకున్నాం. సార్దీసులో ఉన్నటువంటి సంఘస్థులలో ఎక్కువ మంది పేరుకు మాత్రమే ఆత్మ సంబంధంగా జీవిస్తా ఉన్నారు. పేరుకు క్రైస్తవులు, వాస్తవానికి క్రైస్తవ జీవితం కాదు.
అయితే అదే సంఘములో ఎక్కువ మంది అలాగే జీవిస్తా ఉన్నా తక్కువ మంది ఎలా జీవిస్తున్నారు? పేరుకు జీవించుచున్నారు, వాస్తవానికి కూడా జీవించుచున్నారు. కాబట్టి ఈ సమయంలో ఇక్కడ కూడుకున్నటువంటి మనల్ని మనం పరీక్షించుకుందాం. నేను జీవించుచున్న వాడనా, మృతుడనా? నేను జీవించుచున్న దాననా, మృతురాలనా? నా బ్రతుకు ఎలా ఉంది? గాలికి కొట్టుకొని పోయే పొట్టులాగా ఉన్న నా జీవితం, గాలి వచ్చినా నిలబడే గింజలాగా ఉందా నా జీవితం అని మనల్ని మనం పరీక్షించుకుందాం. ఒకవేళ మనం పేరుకు జీవించుచున్నట్లుగా జీవిస్తూ ఉంటూ వాస్తవానికి మృత స్థితిలో ఉన్నట్లయితే యేసుక్రీస్తు వారు ఆ సంఘాన్ని హెచ్చరించాడు, మనల్ని కూడా హెచ్చరిస్తున్నాడు, మనల్ని కూడా గద్దిస్తా ఉన్నాడు. నువ్వు మేల్కొనకపోతే, నువ్వు జ్ఞాపకము చేసుకోకపోతే, నువ్వు కొనకపోతే, నువ్వు మారు మనసు పొందకపోతే, చావనివన్న మిగిలిన క్రియలను బలపరచకపోతే నేను దొంగ వలె వస్తాను అని ఆయన మనతో కూడా ఈ ఉదయకాలపు వేళ మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరు నేను పేరుకు క్రైస్తవురాలనేనా, వాస్తవానికి నేను క్రైస్తవుడనేనా? నా బ్రతుకు నేను క్రైస్తవుడను అని తెలియజేస్తుందా? నా బ్రతుకు నేను క్రైస్తవురాలను అని తెలియజేస్తా ఉందా? మనల్ని మనం పరీక్షించుకుందాం, మన జీవితాలను సరి చేసుకుందాం. దేవుడు ఆ విధంగా చేయుటకు సహాయమును చేయునుగాక.